ప్రైజ్ లార్డ్. ఈరోజు మీరు దేవుని దగ్గరికి వచ్చి, దేవా, ఈ విషయం నా వల్ల కాదు, నేను చేయలేను అని ఏదైనా ఒక విషయం గురించి చెప్తూ ఉన్నారా? దేవా, ఈ పని చేయడం నేను ఆపలేను. దేవా, ఈ మాటలు మాట్లాడకుండా నేను ఉండలేను. దేవా, ఈ ఫలానా కార్యాలు చూడకుండా నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకోలేను. ఇదిగో ఈ పదార్థం ముట్టుకోకుండా నా జీవితంలో నేను ఎప్పుడూ ఉండలేదు, ఇప్పుడు కూడా ఉండలేను. ఈ మనిషి లేకుండా ఉండలేను, ఇలా లేకుండా ఉండలేను, ఇది చేయకుండా ఉండలేను అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి ఏదైనా విషయం గురించి చెప్తా ఉన్నారా? దేవా, నా వల్ల కాదు అంటున్నారా? అయితే వినండి, అది వల్ల కాదు అనే మాట దేవుని దగ్గర ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే దేవుని కలిగి ఉన్న వారికి సమస్తం సాధ్యం. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవునికి అన్నీ సాధ్యం కాబట్టి. ఈరోజు మీరు చేయలేకపోతున్న పని ఏంటి? అది ఏదైనా సరే దేవుని దగ్గర వచ్చి చెప్పండి, దేవా, ఇది నన్ను కట్టిపెట్టి ఉంచింది, నాకు సహాయం చేయమని. దేవుడు శక్తిని ఇస్తాడు, దేవుడు బలాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మీకు ఆయన సహాయంగా మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీరు చేయాల్సిందల్లా విశ్వాసంతో అడిగాడు. కాదు అని చెప్పగలగడం, వద్దు అని చెప్పగలగడం, చెయ్యను అని చెప్పి మిమ్మల్ని మీరు ఆపి పెట్టుకోడు. అంతే. మీ వ్యసనాలు ఏవి మీరు జయించలేమంత గొప్ప కాదు. వాటి మీద ఆల్రెడీ దేవుడు మీకు జయించాడు. మీరు చేయాల్సింది మీ అడుగు ముందుకేయడం. అయితే చాలాసార్లు మనం ఈ అడుగు ముందుకెళ్ళాం. ఎందుకంటే మన హృదయంలో ఒక తలంపు ఉంటుంది, నువ్వు చేయలేవు అని. మనం ఇంతకుముందే చాలాసార్లు ప్రయత్నించుంటాం. ఇదిగో ఆ వ్యసనం వల్ల మనం ఎంతగా గాయపరచబడ్డామో అన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే దేవుడు లేని ఆ ప్రయత్నం మనల్ని ప్రతిసారి ఓటంలోకి తీసుకెళ్ళడం వల్ల ఇప్పుడు దేవుడు ఉన్నప్పుడు కూడా మీ హృదయంలో ఆ బలమైన ఘాటు ఉండిపోద్ది. ఆ గాయాన్ని బట్టి మీరు ముందుకు రాలేరు. ఇదిగో దీన్నే లెర్నెడ్ హోప్లెస్నెస్ అంటారు. ఇది లెర్నెడ్ హోప్లెస్నెస్ గురించి మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక ఏనుగు బాగా చిన్నదిగా ఉన్నప్పుడు ఆ మావటివాడు దానికి ఒక చిన్న తాడు కట్టి ఒక స్తంభానికి కట్టి ఉంచుతాడు. ఇదిగో ఆ చిన్న ఏనుగు పిల్లకి పెద్దగా బలం ఉండదు. అది ఎంతగానో గింజుకుంటుంది. గింజుకుని ఆ తాడు విదిలించుకోలేక కొన్ని రోజులు ప్రయత్నం చేశాక చివరికి ఇంకా అలా గింజుకోవడం మానేస్తుంది. అది అనుకుంటా ఉంటే ఈ తాడు చాలా బలమైంది, ఇదిగో నేను దీని నుంచి ఎప్పటికీ రాలేను, కాబట్టి ఇంకా ప్రయత్నం చేయను అనుకుంటుంది. అందుని బట్టే ఆ ఏనుగు పిల్ల పెద్దది అవుతున్న కొద్దీ దానికి ఆ తాడు మాత్రం సరిపోతుంది. అది బాగా పెద్దదైపోయి దాన్ని ఒక చిన్న గడ్డి ముక్కలా తెంపగలిగేంత శక్తి ఉన్నప్పుడు కూడా ఆ చిన్న తాడుని పెట్టి అతను ఆ చిన్న కర్ర కట్టిపెట్టి ఉంచితే ఆ ఏనుగు కదలకుండా అక్కడే ఉంటుంది. ఎందుకో తెలుసా? అది తన చిన్నప్పుడు ప్రయత్నించిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయి. దానికి హృదయంలో గాయమైపోయింది. నేను దీన్ని జయించలేను. ఇదిగో దాన్ని బట్టే దానికి శక్తి వచ్చాక కూడా అది అనుకుంటే నేను ఇంక దీన్ని జయించలేనని చెప్పి. వ్యసనం కూడా అలాంటిదే. ఇదిగో సాతాను కూడా మనల్ని అలాగే మభ్యపెడతా ఉంటాడు. అయితే మీకు తెలుసా, ఒక్కోసారి ప్రమాదాలు జరిగినప్పుడు, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ ఏనుగు అకస్మాత్తుగానే అనుకోకుండానే ఆ తాడుని తెంచుకుందనుకోండి, అప్పుడు దానికి అర్థమవుద్ది, ఓహో, ఇది ఇంత తేలిగ్గానే, నేను చిన్నప్పుడు ఇన్నిసార్లు ప్రయత్నించాను కదా, అవ్వలేదు ఏంటి అనుకుంటుంది. ఇది ఈరోజు దేవుడు మీతో అదే చెప్తా ఉన్నాడు, మీరు చేయగలరు, మీకు నేను శక్తినిచ్చాను, ఇప్పుడు ఈ శక్తితో ప్రయత్నించండి. దీనికి వద్దు అని చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడే చెప్పండి, విశ్వాసంతో అడిగండి. దేవుడు మీకు ఇచ్చిన శక్తిని మీరు చూస్తారు. మరి ఎందుకు నేను రోజు ప్రయత్నించకూడదు? దేవా, ఇది నా వల్ల కాదు అని మీరు దేవుడితో చెప్పికంటే, ఇదిగో దేవా, నేను దీన్ని చేసేసాను, దానికి నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి నీకు వందనాలు అని దాన్ని జయించి దేవుని దగ్గర ఎందుకు స్తుతి చెప్పకూడదు? ఆలోచించండి. ఈరోజు ప్రయత్నించండి, దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.